హాయ్ ఆల్! అందరూ ఎలా ఉన్నారు? షాపింగ్ ఇన్ చైనా టౌన్ ఈరోజు. పెట్లింగ్ స్ట్రీట్‌కొచ్చేసాం అనమాట మనం ఈరోజు. పెట్లింగ్ స్ట్రీట్ అంటే ఎక్కడో కాదండి. కోలాలంపూర్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ అనమాట. షాపింగ్ స్ట్రీట్. పెట్లింగ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ ఉన్నోళ్ళందరికీ తెలుసు. బట్ ఇండియా నుంచి ఎవరైనా చూడడానికి కొత్తగా వచ్చేవాళ్ళకి ఈ చైనా టౌన్ అనేది షాపింగ్‌కి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ సెంటర్‌లో ఉంటుంది గదా! సిటీ సెంటర్‌లో. ఈజీగా మనం రావటానికి ఉంటుంది. చైనా టౌన్‌లో ఈరోజు ఏమేమి దొరుకుతాయి? అసలేమేమి ఉంటాయి? ఎలా బార్గెయిన్ చేయాలి? అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడైతే ఆహ్, వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఫుట్‌వేర్ నుండి టీ షర్ట్స్, లేడీస్ జ్యువెల్లరీ, కిడ్స్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ట్రాలీస్‌తో సహా అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ట్రాలీస్ పెట్టున్నాయి. ట్రాలీస్ 100 రింగిట్, 150, 160 అట్లా ఉన్నాయన్నమాట. నేనైతే రికమెండ్ చేయను ట్రాలీస్ ఇక్కడ కొనాలని. బెటర్ ట్రాలీస్ అనేవి ట్రావెలింగ్‌కి తీసుకెళ్ళేవి బ్రాండెడ్ అయితేనే బెస్ట్ అండి. హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్ ఎవ్రీథింగ్ ఒక్కటి కాదు. చూడండి గాగల్స్ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. అన్నీ వాళ్ళు చెప్తారండి ప్రైజెస్ ఎక్కువే. మనం అడిగి చూసి తీసుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వినేసి ఇచ్చేస్తే మనం నష్టపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక షాప్‌లోకెళ్ళాము. ఇక్కడ సెంటర్‌లో ఉండే షాప్స్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. ఇదొక షాప్‌కొచ్చాం మనం. చూడండి ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బావుంటుంది. కిడ్స్ బ్యాగ్స్ అన్నమాట. అవేమో లేడీస్ బ్యాగ్స్ 50 రింగిట్ అట్లా ఉన్నాయి. చూడండి టాయ్స్ బొమ్మలన్నమాట. అమ్మాయివి చాలా బావున్నాయి. గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బావుంటాయన్నమాట. నైస్. అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ సూపర్ క్లాసీ ఉన్నాయి. బ్యాగ్స్ అన్నీ ఈ స్టోర్‌లో మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ అంతా లేడీస్‌కి సంబంధించిందే. నేను మెన్స్‌కి ఉంటాయని నేను చెప్పను. ఆహ్, చూద్దాం రండి. వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్. అన్నీ అండర్ 100 లోపే. 100 బిలోనే ఉన్నాయి మాక్స్. నేను చూసినంత వరకైతే. జ్యువెల్లరీ కూడా ఉన్నాయి చూడండి. నెక్లెస్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు గూడా జ్యువెల్లరీ పెట్టుకుంటారు. ఇక్కడ కీ చైన్స్, వాలెట్స్, హ్యాట్స్, క్యాప్స్ ఉన్నాయి ఇక్కడ అదిగోండి. వాచెస్, కిడ్స్ బ్యాగ్స్ అన్నమాట. స్కూల్ బ్యాగ్స్. పిల్లలకి కూడా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. ఇవి బ్రేస్లెట్స్ అన్నమాట. బ్యాంగిల్ మోడల్ అన్నమాట బ్రేస్లెట్స్. ఇక్కడ చూడండి వాచెస్ కలెక్షన్. గిఫ్టింగ్ పర్పస్‌కి చాలా బావుంటుంది. చూడండి ఈ వాచ్. ఈ వాచ్‌కి పేరింగ్ బ్రేస్లైట్ అండ్ జ్యువెల్లరీ కూడా ఉంది. వన్ చైన్ పెండెంట్ అండ్ ఇయర్ టాప్స్ కూడా చూడండి. నైస్. నైస్ కదా! ఎంత బావుందో ఇది. ఇది చాలా బావుందన్నమాట. ఒకదాని మించి ఒకటి మోడల్స్ ఉన్నాయి అన్నీ. గిఫ్టింగ్ పర్పస్‌కైతే చాలా బావుంటుంది. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికైతే చాలా బావుంటుంది. చూడండి. ఇది చూడండి. గ్రీన్ కలర్ చాలా బావుంటుంది. యాక్చువల్లీ నాకు గ్రీన్ కలర్ ఈ మధ్య నచ్చుతుంది బాగా. ఈ వాచ్ చూడండి. ఇదొచ్చి ఇక్కడ ప్రైజింగ్ పెట్టాడన్నమాట. 35 రింగిట్, 45 రింగిట్, 59 రింగిట్ అలా పెట్టారు. ఇట్ డిపెండ్స్ అన్నమాట. చాలా ఉన్నాయి మోడల్స్ ఇదిగోండి 59, 45, 35 కింద ఇంకా కలెక్షన్ చాలా ఉంది వీళ్ళ దగ్గర వాచెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. ఒకసారి బ్యాగ్ చూద్దామా? బ్యాగ్ ఎంత ఇది? 69 రింగిట్ ఐ థింక్. యాహ్! 69 రింగిట్ అండి. వాచెస్, బ్యాగ్స్ అన్నీ ఓకే. కలెక్షన్ అయితే చాలా బావుంది. ఆహ్, ఇక్కడ నాకు తెలిసి బార్గెనింగ్ లేదండి ఇక్కడైతే. బయట ఉన్న షాప్స్‌లో అయితే మనం బార్గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ షాప్స్‌లో అయితే వాళ్ళు బార్గెయిన్ చేయనివ్వరు. ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా టీ షర్ట్స్ ఇవి చూడండి. ఇవి బీచ్ వేర్, నార్మల్ వేర్ అవి గూడా ఉన్నాయన్నమాట. ఇవి కాటన్. ఈ కిడ్స్‌ది ఒకటి చూద్దాం ఎలా ఉందో చూడండి. చాలా బావుంది నాకది భలే నచ్చింది. బేబీ గర్ల్‌ది. ఇంకా ముందుకెళ్తుంటే వీకెండ్స్ అయితే మోస్ట్‌లీ కొంచెం క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్‌లో అయితే కొంచెం తక్కువే ఉంటుందండి. బెటర్ వీకెండ్స్ అయితేనే వెళ్ళండి. వీకెండ్స్ అయితే అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి. మనం పర్చేస్ చేయడానికి. ఇప్పుడు మనం వెళ్ళేది పాండా ఐస్ అన్నమాట. మలేషియాలో పాండా ఐస్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ లేడీస్ అన్నమాట. ఒక్కటి కాదు చాలా వెరైటీస్ ఉంటాయి. వీళ్ళ కలెక్షన్ చాలా బావుంటుంది. పాండా ఐస్ అనేది చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట కోలాలంపూర్‌లో ఒక్కటి కాదు. నేను ఒక 10 బ్రాంచెస్ దాకా చూసుంటాను. ఏ లొకాలిటీకి అక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూడండి. అక్కడ వాలెట్స్ పెట్టున్నాయి చూడండి. అవి చాలా బావున్నాయి. పార్టీ వేర్ అన్నమాట ఇవన్నీ. పార్టీస్‌కి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్తే చాలా బావుంటుంది. విత్ స్టోన్స్ అన్నమాట అవన్నీ.
ఇది చూడండి సిల్వర్‌ది ఎంత బావుందో. దాని ప్రైజింగ్ వచ్చి ఆహ్, అంత ఎక్కువేం గాదు. బట్ అరౌండ్ 70 ఐ థింక్ సో. హ్మ్. 1400 అలా ఉంటుంది. ఇది కూడా అంతే 69, 70 1400 బావుంది. యాక్చువల్లీ ఫంక్షన్స్‌కి బావుంటుందనమాట. స్టైల్‌గా తీసుకెళ్ళడానికి. అండ్ దిస్ వన్ చూడండి ఇది స్టోన్స్‌తో ఉంది. ఇది వెయిట్ కూడా కొంచెం ఉంది. చాలా బావుంది. 100 రింగిట్స్ అంట ఇది. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 2000 రూపీస్ పడుతుంది. చాలా బావుంది ఇది చూడండి. చాలా లుకింగ్ చాలా బావుంటుంది. శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటివి తీసుకెళ్తే చాలా బావుంటుందనమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వెళ్ళే కొద్దీ కలెక్షన్ వీళ్ళవి. ఇంగో అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. చిల్డ్రన్ బ్యాగ్స్ అన్నమాట. స్పైడర్ మ్యాన్ అన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇంక పిల్లలొస్తే ఎక్కడ ఆగుతారు? అలాంటివి కనిపిస్తే వెంటనే కొనియమని గొడవ పడతారు. మా బాబయితే అంతే. ఇక్కడ చూడండి లేడీస్‌వి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు బ్యాండ్స్ అని, ఇయర్ టాప్స్, స్టడ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం జ్యువెల్లరీలో నెక్లెసెస్ చూద్దాము. ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలాంటి మోడల్స్ దొరుకుతాయి ఏంటి. ఇది చైన్ టైప్ అన్నమాట. బావుంది. ఇది కూడా చైన్ టైప్. ఎంత ప్రైసో చూద్దాం ఆగండి. ఇదొచ్చి 15 రింగిట్ అన్నమాట. 15 అంటే అరౌండ్ 300 రూపీస్ పడుతుందన్నమాట. బావుంది. స్టైల్‌గా వేసుకోవడానికి బావుంటుంది. ఇక్కడ చూడండి ఇంకా చైన్స్ ఇంకా ఇది సింపుల్ జ్యువెల్లరీ ఉంది చూడండి. ఈ జ్యువెల్లరీ వచ్చి స్టోన్స్‌తో ఉంది గదా! దీని ప్రైజింగ్ వచ్చి అరౌండ్ 35 ఆర్ 33. ఇది కూడా అంతే 600 చేంజ్ అలా పడుతుందన్నమాట ఐఎన్ఆర్. బావున్నాయి ఇవి కూడా యాక్చువల్లీ. ఇక్కడ మోడల్స్ ఇక్కడివి, ఇండియా మోడల్స్ ఇండియావి. కొంచెం డిఫరెన్స్ ఉంటదండి ఇది ఇక్కడికి, అక్కడికి. హ్మ్. బావుంది చూడండి అది రెడ్ కలర్‌ది. వేసుకుంటే బావుంటుందన్నమాట. చాలా ఉన్నాయి కలెక్షన్ వీళ్ళ దగ్గర. పాండా ఈస్ట్‌లో ఎప్పుడు కూడా కలెక్షన్‌కి ఇంకా చెప్పవసరం లేదు. సూపర్ ఉంటాయన్నమాట ప్రతీది. వైట్ కలర్ చూడండి ఆ బ్యాక్ సైడ్ ఉంది. అది ఇంకా బావుంది గదా! ఇంకా ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. క్లిప్స్ అని, హెయిర్ క్లిప్స్. ఒకసారి ఇది గూడా చూద్దామా? ఒక హెయిర్ క్లిప్ చూద్దాం ఎంత ప్రైస్ ఎలా ఉందనేది. హెయిర్ క్లిప్ దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 10 ఆర్ఎం ఉంది. అంటే మనకి 200 రూపీస్ పడుతుందన్నమాట. ఇండియాలో అయితే ఇలాంటివి చాలా మంది యూజ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా యూజ్ చేస్తారని నాకు తెలీదు యాక్చువల్లీ. నేనెప్పుడు పెట్టుకోవడం చూడలేదు. బట్ ఇక్కడ మాత్రం అవైలబుల్ ఉన్నాయి అలాంటి క్లిప్స్, స్టోన్ ఐటెమ్స్ అన్నమాట. బావున్నాయి ఈ కలెక్షన్ కూడా. నేనెప్పుడు పాండాయస్‌కు వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ చూస్తా ఉంటా అన్నమాట. చాలా బావుంటుంది వీళ్ళ కలెక్షన్. ప్రైజింగ్ గూడా కొంచెం హెవీయే ఉంటుంది. బట్ క్వాలిటీ ఈజ్ నైస్. క్వాలిటీ విషయంలో పాండాయిస్ బావుంటుందన్నమాట. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా వెళ్ళే కొద్దీ టీ షర్ట్స్ అని, షార్ట్స్ అని, కీ చైన్స్ అని అలాంటివే అమ్ముతున్నారు. అంతా బయట పెట్టి ఇంకా అవన్నీ అంత బాగోవు. ఆహ్, నేనైతే రికమెండ్ చేయను అన్నీ కొనొచ్చు అని. బట్ చూసి తీసుకోవాలి. కంపేర్ టు ఆన్‌లైన్ ఇక్కడ బిట్ హెవీ అన్నమాట ప్రైజింగ్ మాత్రం. ఇంకా బార్గెయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వాళ్ళనడిగాను ఏంటవి అని చెప్పి చెస్ట్‌నట్స్ అంటారు వాటిని. నేనైతే ఎప్పుడు తినలేదు. స్మెల్ అయితే వస్తుంది డిఫరెంట్‌గా. వాళ్ళనడిగితే చెస్ట్‌నట్ అంట ఇవి. ఇంకా యాక్చువల్ నేను కొత్త ఫుడ్ ఎక్కువ ట్రై చేయను. అందుకని నేను తీసుకోలేదనమాట. మీకిప్పుడు చూపిస్తాను. మలేషియా ఫేమస్ ఫ్రూట్ అన్నమాట ఇక్కడ. చూసారా? దాన్ని డూరియన్ ఫ్రూట్ అంటారు. స్మెల్ వస్తదనమాట ఎక్కువ. వీళ్ళ భాషలో ముసాన్ కింగ్ అంటారు. ముసాన్ కింగ్. యాహ్! రైట్. ఇదొచ్చి చాలా ప్రైజింగ్ ఉంది చూసారా? ఇక్కడ నేను పట్టుకున్నదొచ్చి దాని ప్రైజింగ్ 149 రింగిట్ ఉంది. అంత ఫేమస్ అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారది. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను ట్రై చెయ్యను కూడా. ఇక్కడ చూడండి ఇది చైనీస్‌కి సంబంధించిన ఫుడ్ అన్నమాట వీళ్ళది. సోయా టోఫు, సోయా మిల్క్‌తో చేసే ఐటెమ్స్ అన్నీ వీళ్ళు ఇష్టంగా తింటారు. ఇది సోయా మిల్క్ అన్నమాట. అది కూడా ఆ బాక్స్‌లో పెట్టింది సంథింగ్ లైక్ స్వీట్ ఐ థింక్ సో. సోయాకి సంబంధించిందే. హ్మ్. ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ క్యూ ఉంది కూడా. నెక్స్ట్ షాప్‌కి వెళ్దాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. నేను వచ్చిన స్టార్టింగ్ నుంచి చూస్తున్న అవే మోడల్, అవే ఫిక్స్‌డ్ హ్యాండ్ బ్యాగ్స్.
ఒకటి తీసుకొని అడుగుదాం అసలు ఎంత ప్రైస్ చెప్తారా ఏంటా అని చెప్పి. పింక్ కలర్ చాలా బావుంది. చూద్దాం ఎంత ప్రైస్ అతన్ని అడిగితే దీని ప్రైస్ వచ్చి 75 రింగిట్స్ చెప్పాడండి. అంటే ఇంచుమించు 1500 అలా పడుతుంది ఐఎన్ఆర్. 1500 అంటే వర్తబుల్ అయితే కాదు నాకైతే. మేబీ చూడాలి మరి వేరే చోట ఇదెలా ఉందో ప్రైజింగ్ నేనైతే చెక్ చేయలేదు. ఇంకా ఈ డే టైమ్‌లో వస్తే ఎండయితే బావుందండి. ఈరోజు చాలా ఉంది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడతా ఉంటుంది. సో, మేనేజ్ చేయలేము ఎప్పుడు రావాలనేది ఖచ్చితంగా చెప్పలేము. నైట్ టైమ్ కూడా వర్షం పడొచ్చు. అలా ముందుకెళ్తుంటే ఇంకా ఈ వాచెస్ షాప్స్, ఈ టీ షర్ట్స్ అయితే ఎన్నుంటాయో అన్నమాట అసల. ఈ ఫ్యాన్స్ చూసారా? వచ్చిన వాళ్ళు ఫ్యాన్ కొనుక్కోకుండా అయితే వెళ్ళరు. ఎందుకంటే అంత హీట్ ఉంది. ఫ్యాన్ చూడండి ఎంత స్మాల్ ఉందో ఫ్యాన్స్ అన్నమాట. ఈ ఫ్యాన్స్ చాలా బాగా వర్క్ చేస్తాయన్నమాట. అనుకున్నాం గానీ ఒకసారి కొన్నాం బాబుకి. ఇంకా అలాగే ఉంది ఆ ఫ్యాన్ పాడవలేదన్నమాట. వాచెస్, కిడ్స్ వాచెస్ ఎవ్రీథింగ్ అన్నమాట. చాలా ఉంటాయి. అవి చూసారా? చైనీస్ ఫ్యాన్‌లన్నమాట. మనకి ఎలా ఉంటాయో వీళ్ళ చైనీస్‌కి కూడా విసురుకోవడానికి విసనకర్రలాగా అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ మళ్ళా వాళ్ళకి. అవి పెట్టుకొని వాళ్ళు ఫోటోస్ కూడా దిగుతా ఉంటారు. ఇంకా టీ షర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫుట్‌వేర్, టీ షర్ట్స్, కిడ్స్‌వి చాలా ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ షాప్స్ అవే ఉంటాయి. బట్ కానీ ఆహ్, బార్గెయిన్ చేయాలండి బాగా. వాళ్ళు 100 చెప్తారు అన్నీ గూడా. ఇది చూసారా ఇవన్నీ? వూల్‌తో చేసినవి. ఎంత చేశారో కదా! 10 ఆర్ఎం అంట. అంటే ₹200 ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే వూల్‌తో చేసినవి. ముందు చేసిన వాళ్ళని మెచ్చుకోవచ్చనమాట. 20 ఆర్ఎం అంటండి. 20 ఆర్ఎం అంటే అరౌండ్ ₹400. బట్ కానీ ఈ పర్పుల్ కలర్ అన్ని కలర్స్ ఇవన్నీ చేయడం కష్టమండి ఎలా అయినా గాని. వీటికైతే ఇవ్వచ్చు. మనమైతే చేయలేం కదా! ఎంత చేశారో వూల్‌తో. ఇప్పుడు మనం చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ఉండే స్టోర్‌కొచ్చామండి. ఎడిబి ఇది కూడా ఫేమస్ స్టోరే. ఇక్కడ ప్రైజింగ్ కొంచెం ఎక్కువుండొచ్చు. బట్ ఇక్కడ వెరైటీ ఎక్కువుంటుంది. డ్రై ఫ్రూట్స్ అంటే నిజంగానే డ్రై ఫ్రూట్స్. ఫ్రూట్స్ నిజంగానే డ్రై చేసినవండి. ఇవి డ్రైడ్ ప్లమ్స్ అన్నమాట. అలా డ్రైడ్ కివి, డ్రైడ్ మ్యాంగో, డ్రైడ్ ప్రతి ఫ్రూట్ ఉంటది. ఈ ఫ్రూట్ అని, ఆ ఫ్రూట్ అని గాదు. వీళ్ళు అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని కూడా డ్రై చేసి ఉంచుతారు. అలాంటివి వీళ్ళ దగ్గర చాలా ఉంటుందన్నమాట. డ్రైడ్‌వి. వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి ప్రెజెంట్‌లీ 25%, 10% అని. చాక్లెట్స్ జూడండి. చాలా ఉన్నాయి ఇవి గూడా ప్రైసింగ్ బిట్ ఎక్కువే ఉంది. ఎడిబి అన్నమాట. ఎడిబి బ్రాండ్ కదా! 8 రింగిట్ ఆర్ఎం అన్నమాట. 50 గ్రామ్స్ 8 రింగిట్ అంటే చాలా కాస్ట్‌లీ. నేననుకోవడం అయితే. చూడండి మీరు కూడా. బట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నో ప్రాబ్లమ్. చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ చాక్లెట్స్ అన్నమాట. వీళ్ళ కలెక్షన్ కూడా బావుంటుంది. ఎడిబి అని. ఇక్కడ వీళ్ళది గెంటింగ్ అలయన్స్‌లో గూడా ఒక స్టోర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడే 2, 3 స్టోర్స్ కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఈ ఎడిబిలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫేమస్ అన్నమాట. డ్రైడ్‌వి. కివి, మ్యాంగో, పైనాపిల్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ఫ్రూట్‌ని వాళ్ళు డ్రై చేసేస్తారు. ఎవరికైతే షాపింగ్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి పెట్లింగ్ స్ట్రీట్ బావుంటుందండి. చైనా టౌన్ అయినా, పెట్లింగ్ స్ట్రీట్ అయినా ఒకటే. అలాంటి వాళ్ళకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా, కొనాలన్నా బార్గెన్ ఈస్ మస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel. Bye bye.